హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే మోటో వ్లాగ్ కాదు, వ్లాగ్ ఇంట్లోనే ఇస్తున్నా. వ్లాగ్ అంటే డైలీ మోటో వ్లాగ్స్ అయిపోతున్నాయి కదా, సో అప్పుడప్పుడు వ్లాగ్ చేయాలని చెప్పి మళ్ళీ వ్లాగ్ మర్చిపోతా. సో అందు గురించి అని చెప్పి ఇవాళ అయితే వ్లాగ్ అయితే ఇస్తున్నా ఇంట్లోనే. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అయితే అవుతుంది, తెలిసి 9:30 9:20 అవుతుంది. ఇప్పుడు వ్లాగ్ అయితే ఇస్తున్నా నైట్. సో ఇప్పుడు వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ వ్లాగ్ చేయడం అయితే మర్చిపోయినా. సో ఇప్పుడు వ్లాగ్ అయితే ఇస్తున్నా. చాలా డేస్ అయింది కదా హార్ట్ బ్రేక్ని ఇట్లా చూపించి, సో అందు గురించి అని చెప్పి ఇలా వాళ్ళతోనే బ్లాగ్, సో ఇలా నార్మల్ డైలీ బ్లాగ్లా చేద్దామని చెప్పి ఇలా నార్మల్ డైలీ బ్లాగ్ అయితే వేస్తున్నా. సో బయట అయితే ఇప్పుడు వర్షం అయితే పడుతుంది, అందుకోసమే ఇక బయటకైతే ఇక్కడికి ఇలా చేసి ఇంట్లోనే బ్లాగ్ అయితే వేస్తున్నా. కానీ నాకు ఇట్లా వర్షం పడితే మంచిగా అనిపిస్తుంది, నైట్ టైం ఇట్లా వర్షం పడితే మంచిగా అనిపిస్తుంది. నా బైక్ యాక్చువల్లీ బయట లైట్ లేదు, ప్రాపర్గా చూద్దామంటే, సో మంచిగా లైట్ ఉంటే ప్రాపర్గా మంచిగా అనిపిస్తుంది. నేను ఇట్లా బ్లాగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు లైట్ అయితే వేసిన చూడండి, వర్షం అయితే పడుతుంది. నా బైక్ అయితే మా ఇంటి ముందే ఉంది. బైక్ అయితే కొంచెం నానుతుంది, ఇంకో కొంచెం అయితే నానదు, ఎందుకంటే ఈ రేకులు ఉన్నాయి కదా ఇవైతే కవర్ చేసేస్తాయి. కానీ కొంచెం ఒక ఆఫ్ సైడ్ అయితే బైక్ అయితే వర్షంతో నానుతుంది. సో నేను బ్లాగ్ చేస్తుంటే, బ్లాగ్ కాదు నార్మల్గా ఎప్పుడు డోర్ ఓపెన్ చేసిన అడ్రీకి వచ్చి ఇట్లా నిల్చుంటుంది. బయటకు ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి నిల్చొని అట్లా బయట చూస్తాడు, బయటికి వెళ్తే వాన్ కూడా ఎత్తుకోవాలని చెప్పి. ఎప్పుడు పడుతుంది కదా, దాన్ని అయితే ఎంజాయ్ చేస్తుండో, అందుకోసమే వస్తలేడు. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి ఫిషెస్కి అయితే ఫుడ్ అయితే లే, ఇప్పుడు ఫిషెస్కి ఫుడ్ వేయాలా. సో మీకైతే చూపిస్తాను, నగరాత్రి అక్వేరియంస్ అయితే ఉన్నాయి, అక్వేరియంస్లా ఫిషెస్కి ఫుడ్ అయితే వేయాలా. సో నార్మల్గా నేనైతే ఆప్టమ్ ఫుడ్ అయితే యూజ్ చేస్తున్నా. ఇక కొన్ని డేస్ యూజ్ చేసి తీసేస్తా, ఆప్టమ్ ఫుడ్ అయితే యూజ్ చేయొద్దు అని అనుకుంటున్నా. సో దీని బదులు ఇంటెంట్ ఉంటుంది కదా, అదైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో సజెషన్ అయితే ఇవ్వండి ఏది బెటరో. అండ్ నా గప్పీస్ అక్వేరియంలా గప్పీస్ అయితే చనిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ నాకు తెలిసి కొన్ని ఉన్నాయి, లాస్ట్ ఒకటే ఉంది. నార్మల్గా చిన్న గప్పీస్ ఉన్నాయి 2, అవి ఉన్నాయి అంతే. ఇంకా నార్మల్ గప్పీస్ ఒకటే అవుతుంది. యాక్చువల్ 2 ఉండాలా, ఇంకోటి ఇవాళనే చనిపోతుంది అది. సో నాకు తెలిసి రేపటి వరకు చనిపోతుంది, అందుకోసమే మీకు ఒకటే అనే చెప్తున్నా. సో 3 ఫిషెస్ ఉన్నాయి నార్మల్గా, ఒకటి పెద్దది 2 చిన్న ఉన్నాయి కాబట్టి కొంచెమే ఫుడ్ అయితే ఇస్తున్నా. ఇవి చాలు, ఎక్కువ ఫుడ్ కూడా వేయొద్దు. ఇంకోటి ఉంది, అది నాకు తెలిసి చనిపోయే స్టేజ్లో ఉంది కాబట్టి అయితే తినదు. అండ్ దీంట్లో బేబీస్ అయితే ఉన్నాయి, సో దీనికి కూడా ఫుడ్ వేస్తా. ఎట్లా అంటే నార్మల్గా ఫుడ్ని కొంచెం దంచి దాన్ని అయితే వేస్తా. అంటే నార్మల్గా ఓన్లీ బేబీస్ కోసం ఫుడ్ అయితే నాకు లేదు, నేను ఇదే ఆప్టమ్ ఫుడ్డే వీటికైతే వేస్తున్నా. నా పెద్ద అక్వేరియం, దీంట్లో ఫుడ్, ఈ ఫిషెస్కి ఫుడ్ వేసి మంచిగా వస్తాయి చూడండి. సో ఇప్పుడు బెటా ఫిష్కి ఫుడ్ అయితే వేయాలా. సో నార్మల్గా అన్ని ఫిషెస్కి ఒకటే ఫుడ్ వాడుతున్నాం ఆప్టమ్, కానీ బెటా ఫిష్కి మాత్రం రాయల్ సపరేట్గా తెచ్చిన ఇది వాడుతున్నా. దీన్ని కూడా, ఈ ఫిష్కి కూడా ఇంటెంట్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. సో దీన్ని కూడా ఎక్కువ వేయ, కొంచెం వేస్తా, కొంచెం ఫుడ్ వేస్తే అయిపోతుంది. సో ఎట్లా అంటే నా అక్వేరియంస్ ఏవి నేను మెయింటైన్ చేసేలేను, చాలా డేస్ అయింది. ఒకసారి మంచిగా క్లీన్ చేసి అక్వేరియం సెటప్స్ మొత్తం చేంజ్ చేయాలని అనుకుంటున్నా. అంటే అన్నిట్లా ఫిల్టర్స్ అయితే లేవు, ఫిల్టర్స్ యాడ్ చేసి లైట్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నా. ఇంకా అన్నిట్లో వాటర్ అయితే తక్కువైపోయినాయి. రేపు మ్యాక్సిమం రేపైతే వాటర్ అయితే ఫిల్ చేసేస్తా, కానీ ఒకరోజు మంచిగా క్లీన్ చేసి అక్వేరియం సెటప్స్ మొత్తం చేంజ్ అయితే చేయాలా. అండ్ గప్పీస్ అక్వేరియం ఉంది కదా, గప్పీస్ అయితే లేవు. సో తొందరగా గప్పీస్ కూడా తీసుకొని వచ్చి దాంట్లో అయితే యాడ్ చేసా. ఆబ్వియస్లీ నేను చేసే వీడియోలో అయితే మీకు అందరికీ చూపిస్తా, కానీ చెప్తున్నా ఫస్టే కొంచెం టైం పడుతుంది అన్నీ సెట్ చేయడానికి, కానీ కంపల్సరీ చేంజ్ అయితే చేసా. నార్మల్గా డైలీ వ్లాగ్స్ తీసే ప్రాసెస్ ఏదో చేద్దామని అనుకుంటున్నా, కానీ ఏదో అయితే అవుతుంది. నాకు తెలియదు ఇంకెన్ని డేస్ ఇట్లా రన్ అవుతుందో, ఇంకెన్ని డేస్ నేను ఇట్లా చేస్తాను అని చెప్పి. కానీ డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూనే ఉండాలా, కన్సిస్టెంట్గా డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూనే ఉండాలా. సో నా మైండ్లో అయితే ఇప్పటికైతే అదే రన్ అవుతుంది. ఇప్పుడు వీడియోస్ అయితే మిస్ అయిపోతాయి, కానీ టైం ఉన్నప్పుడు ఎందుకు మిస్ చేయాలా అని చెప్పి ఇట్లా డైలీ వ్లాగ్స్ ఏదో అయితే ట్రై చేస్తున్నా చేయడానికి. ఇప్పుడు నాకు ఏంటంటే వీడియో చేయడానికి కంటెంట్ అయితే దొరికింది, కానీ వీడియో వేసి అప్లోడ్ చేసినప్పుడు థంబ్నెయిల్ అయితే దొరుకుతలే, అదే ప్రాబ్లం అయితే వచ్చింది. అండ్ ఫైనల్లీ నా డే అయితే ఇట్లా ఫ్రైడ్ రైస్తో అయితే ఎండ్ చేస్తున్నా.
సో ఇప్పుడు తిని పడుకుంటా, అంటే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పడుకుంటా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే అంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.